హాయ్ గైస్, ఎగ్ కర్రీని ఎప్పుడూ చేసే స్టైల్‌లో కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. ట్రస్ట్ మీ గాయ్స్, చాలా టేస్టీగా ఉంటది. దానికోసం ఫస్ట్ ఒక పాన్‌లో ఆయిల్ కానీ, ఘీ కానీ వేసి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేసి లైట్‌గా కుక్ చేయండి. సో ఒక 10% కుక్ అయిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లోకి వేసి కొంచెం చల్లారాక జీడిపప్పులు 10 మినిట్స్ ముందే నానబెట్టుకోండి. అవి వేసి కొంచెం పుదీనా, కొత్తిమీర ఫ్రెష్‌గా ఉంటే టేస్ట్ ఇంకొంచెం బావుంటది. ఇవన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్ వేసి బాయిల్ చేసిన గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే ఎగ్కి బాగా ఉప్పు కారం పడుతుంది. ఆ తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి మంచిగా ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు, కారం పొడి, కొంచెం గరం మసాలా వేసేసి ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా పెరుగు వేసి ఉండలు లేకోకుండా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసేసి ఇలా మంచిగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉండించుకున్నాక లాస్ట్లో దించే ముందర కసూరి మెతి వేయండి. కర్రీ దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.